ఇది స్టాటిక్ వెబ్సైట్స్లో మనం చేసేది ఈ అమ్మ. సో ఈ కార్డ్ అనేది డెవలప్ చేయడం అనేది అయిపోవచ్చిందనమాట. తర్వాత ఫేవరెట్ ప్లేసెస్ ఇట్లా పెట్టడము, తర్వాత తాజ్‌మహల్ అంటే ఇట్లా పెట్టడం అనేది మనం నేర్చుకుంటాం అనమాట. ఈ 3 గనక నేర్చేసేసుకున్నామంటే దాదాపుగా మనం ఏం చేస్తామంటే మన యొక్క స్టాటిక్ వెబ్సైట్స్ అనేది అయిపోయిందనమాట. మిగతా నువ్వు చేసే ప్రతిదీ కూడా రెస్పాన్సివ్ వెబ్సైట్స్లో ఎలా పెడతాము అనేది మనం చేసేస్తాం అనమాట. ఓకేనమ్మా? ఓకే సార్. సో ఈ ఈ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఏం చేసామంటే సగం భాగమే చేసాం, కానీ ఈ కార్డు పైన ఉంది, కిందకి రావాలంటే మనం చేయలేదన్నమాట. కార్డు కిందకి రప్పించామంటే ఈ టాస్క్ అయిపోయినట్లు అనమాట. ఈ టూరిజం ఇంకా రోజు టూరిజం అనే పేరే చెప్పను అనమాట, ఇంకా అయిపోయింది టూరిజం. తర్వాత తాజ్మహల్ అన్నాం అనమాట ఫేవరెట్ ప్లేసెస్లోకి వెళ్ళి. ఓకేనమ్మా? సో ఇది ఏందనేది ఒకసారి చూద్దాం. సో అగైన్ అవన్నీ తీసేస్తే మనం యొక్క టాపిక్ బూట్స్ట్రాప్. బూట్స్ట్రాప్ అంటే ఏంది? బూట్స్ట్రాప్, వాట్ ఈజ్ బూట్స్ట్రాప్? బూట్స్ట్రాప్ అనగానే ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది. ఈ డెఫినేషన్లో ఉన్న క్రిటికల్ వర్డ్స్ అర్థం చేసుకున్న తర్వాత ఓన్గా మీనింగ్ అనేది మొత్తం చెప్పేస్తాం తెలుగు. సో ఏంటిది అంటే బూట్స్ట్రాప్ ఈజ్ ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ రిటన్ ఇన్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. అంటే బూట్స్ట్రాప్ అంటే ఇదంట. సో ఇదంతా నాకు తెలియదు. దీంట్లో ఉన్న క్రిటికల్ వర్డ్స్ ఏంటి అంటే 2. ఒకటి ఏంటంటే కోడ్ స్నిప్పెట్. కోడ్ స్నిప్పెట్ అంటే ఆల్రెడీ మనకి చెప్పాను అనమాట. ఏమని చెప్పాను? మనం డెవలప్ చేసే ఏ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్ అని పిలుస్తారు. చిన్న చిన్న కోడ్లు మనం డెవలప్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ వరల్డ్లో కోడ్ స్నిప్పెట్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే, డన్. అలానే ఒక్క సెకండ్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్. డిఫైన్డ్ అంటే తయారు చేశారు అని, ప్రీ డిఫైన్డ్ అంటే చాలా ముందుగా ప్లాన్ చేస్తే దాన్ని ప్రీ డిఫైన్డ్ అని పిలుస్తారు అనమాట. ముందుగానే ప్లాన్ చేశారంటే దాన్ని ప్రీ డిఫైన్డ్ అంటారు కదా. ఓకే. అలానే రీయూజబుల్ అంటే ఏందో చూద్దాం. మన అవసరానికి మరలా వాడడాన్ని రీయూజబుల్ అంటారు అనమాట. అంటే బూట్స్ట్రాప్ అంటే ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే నవ్వే డేస్లో మనం అబ్జర్వ్ చేసాం, చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్, చిన్న కంపెనీ అయినా సరే పెద్ద కంపెనీ అయినా సరే, వాళ్ళందరూ వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఏం చేస్తారంటే మ్యాక్సిమం రీయూజబుల్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వాలి అంటే. అలా డెవలప్మెంట్ అవ్వడం కోసం వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బూట్స్ట్రాప్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. సో ఈవెన్ నేను కూడా ఏం చేస్తాను అంటే నా యొక్క డెవలప్మెంట్ కంప్లీట్ అవ్వడం కోసం ప్రతిరోజు కూడా మ్యాక్సిమం ఏదో ఒక టైంలో బూట్స్ట్రాప్ని యూజ్ చేసేసి కోడ్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకొని బూట్స్ట్రాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం రోజు గనక చూస్తూ ఉన్నాం అనుకో, మనం రోజు చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఫోన్లో ఎప్పుడు మన ఫోన్ లోపల ఉన్న గూగుల్ ప్లే స్టోర్లో గనక గమనిస్తూ ఉంటే రోజు ఏదో ఒక అప్లికేషన్ అనేది వస్తుందన్నమాట. అప్లికేషన్ అంటే యాప్ అంటారు కదా. ప్రతిరోజు కూడా మన గూగుల్ ప్లే స్టోర్ లోపల ఏదో ఒక మొబైల్ యాప్ అనేది కొత్తది వస్తూ ఉందన్నమాట. అంటే నవ్వే డేస్లో చాలా చాలా మొబైల్ యాప్స్ వస్తూ ఉన్నాయి. అలానే మనం వెబ్సైట్ చూస్తూ ఉంటే రోజు కూడా ఏదో ఒక కొత్త వెబ్సైట్ అనేది డెవలప్ అవుతానే ఉందన్నమాట. అంటే మనం ఎన్ని చేస్తారంటే ఏ కంపెనీస్ అయినా సరే ఏం చేస్తూ ఉంటాయి అంటే రోజు ఏదో ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అలా డెవలప్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా కామన్గా ఏ వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా కానీ కామన్గా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ ఎలాంటి పెద్ద మ్యాథ్స్ చేయాలన్నా కానీ ఎడిషన్ అనేది చేస్తూ ఉంటారు, లేదా మల్టిఫికేషన్ అనేది చేస్తారు, లేదా డివిజన్ అనేది చేస్తారు, లేదా సబ్ట్రాక్షన్ అనేది చేస్తారు. నువ్వు 10th క్లాస్లో చదివినా, ఇంటర్లో చదివినా, బీటెక్లో చదివినా, ఎంటెక్లో మ్యాథ్స్ ఉన్నా కానీ ఏం చేస్తారు, ఇవి కామన్గా వాడతారు కదా. అలానే మనం ఎలాంటి వెబ్సైట్ని డెవలప్ చేయాలన్నా, ఎలాంటి వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయాలన్నా కానీ కామన్గా HTMLకి సంబంధించిన కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని, CSSకి సంబంధించిన కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని, జావా స్క్రిప్ట్కి సంబంధించి కామన్గా కొన్ని కోడ్స్ అన్నిటిని కూడా వాడుతూ ఉంటాం అనమాట. అలా చాలా ఉంటాయి అనమాట. అలాంటి వాటన్నిటిని లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా
ఒక చోట ఉంచుకున్నాం అనమాట, ఒక వెబ్సైట్లో ఉంచుకున్నాం. వాటిని మన అవసరానికి తగ్గట్లు గనక రీయూజ్ గనక చేసుకున్నాం అనుకో, మన డెవలప్మెంట్కి అవసరమై మనకు ఆ డెవలప్మెంట్కి మనకు అవి అవసరం అనుకో, ఆ వెబ్సైట్ నుండి వాటిని తెచ్చుకొని మన యొక్క డెవలప్మెంట్కి గనక వాడుకున్నామనుకో, అలా తెచ్చుకొని వాడుకోవడానికి ఏమని పిలుస్తారంటే బూట్‌స్ట్రాప్ అనే నేమ్ ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి అంటే లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నీ ఒక వెబ్సైట్‌లో ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్‌లో ఉన్న వాటిని మన అవసరానికి తగ్గట్లు వాడుకోవడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్‌తో అచీవ్ చేస్తారన్నమాట. అంటే ఆ వెబ్సైట్‌ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ అనే వెబ్సైట్. అంటే ఒక బూట్‌స్ట్రాప్ అనే ఒక వెబ్సైట్ లోపల లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆటిని మనం గనక వాడుకున్నామనుకో మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్లు, అలానే బూట్‌స్ట్రాప్‌ని అలా యూజ్ చేస్తా ఉంటారనమాట సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో. ఓకేనా? అలా యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే అందరూ గూడా బటన్స్‌ని డెవలప్ చేయాలి అంటే ఎక్కువగా బూట్‌స్ట్రాప్ ద్వారానే డెవలప్ చేస్తారు. అలానే కార్డ్స్ అనేవి డెవలప్ చేయాలి అన్నా గాని, ఇంకా చాలా బోలెడన్ని ఉన్నాయన్నమాట. అలా చాలా చాలా ఇలాంటి థింగ్స్ అన్నీ డెవలప్ చేయాలంటే బూట్‌స్ట్రాప్‌ని గనక మనం లోడ్ చేసుకున్నాం అనుకో మన యొక్క ఎక్స్‌పెరిమెంట్‌కి, వెంటనే ఏమైద్దంటే చాలా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అనేది అయిపోయిద్దనమాట. అంటే ఎలా అనేది ఒకసారి చూసేసి తర్వాత నెక్స్ట్ పీపీటీలు చూసేద్దాం. ఇవన్నీ చెప్తే ఈ పీపీటీలు చదివితే అర్థం కాదనమాట. ఒకసారి చేసేద్దాం. బూట్‌స్ట్రాప్ అంటే ఏందనేది తెలీదు కాబట్టి ఇంతవరకు మనకి ఒకసారి చూసేద్దాం. 1 మోర్ సెకండ్ ఇయన్నీ క్లియర్ చేసేసుకుంటాను. ఓకే. ఇక్కడికెళ్ళేసి బూట్‌స్ట్రాప్ అంటే ఏందంటే ఒక కోడ్ అనమాట. ఏదో సంథింగ్ ఇయన్నీ మనకు అనవసరం. ఇలా ఒక కోడ్ ఉంది. రీయూజ్ చేయాలంటే ఎలా చేస్తారంటే అయన్నీ జస్ట్ చూసి మర్చిపోండి. మిగతాయన్నీ అనవసరం. సో, ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తామంటే హెడ్ అనే భాగం ఉంది. ఈ హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి బూస్ట్ ఇందాక నేనేదో కోడ్ తీసుకున్నాను. ఆ కోడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే ఇక్కడ కాపీ చేసేసుకోవాలి. అంటే ఏదో ఒక కోడ్‌ని తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే బూట్‌స్ట్రాప్ అనేది వాడాలి అంటే ఏం చేస్తారంటే ఏయో కొన్ని కోడ్లు ఉన్నాయన్నమాట. ఆ కోడ్‌లని తీసుకొచ్చి హెడ్ అనే భాగంలో పెట్టేసేసాను. యాక్చువల్‌గా అయితే నేనేం చేసేసాను, ఒక టూరిజం అనే ఒక పేరు రాయాలి అనుకున్నాను. టూరిజం అనే పేరు డెవలప్ చేయాలి అంటే ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళేసేసి ఈ బాడీ దగ్గరికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తాము, ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి H1 అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఇక్కడికెళ్ళి టూరిజం అనేసేసి రాసేసేసి ప్లే అరౌండ్ చేస్తాం. ఈ టూరిజం మొత్తం కూడా అందంగా మారాలి అంటే ఏం చేస్తాం మనము, ఇక్కడికి వెళ్ళి సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి కొన్ని రూల్ సెట్స్ అనేవి రాస్తాం. అవి తెలుసు కదా, అంతేనా కాదా? నేనేం చేసేసానంటే ఈ సిఎస్ఎస్లో ఉన్న రూల్ సెట్ నేను రాయలేదు. రాయకుండానే దీన్ని అందంగా చేయొచ్చు. అలా చేయాలి అంటే ఏం చేసేసానంటే ఏయో కొన్ని కోడ్లు ఉన్నాయి. ఆ కోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను హెడ్ అనే భాగంలో. పెట్టేసేసి నేనేం చేశానంటే ఈ హెచ్టిఎంఎల్ యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళేసి క్లాస్ అని పెట్టేసేసి క్లాస్ అనే పేరు పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్గా ఒకటి రాసుకున్నాను అనమాట. ఏమని రాసుకున్నానంటే టెక్స్ట్ హైఫన్ ప్రైమరీ అని పెట్టుకున్నాను. ఈ వెంటనే ఏమైందో చూద్దామని ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే చూడు నా టూరిజం మొత్తం కూడా నేమ్ మొత్తం కూడా ఫాంట్ సైజులన్నీ అప్లై అయిపోయినాయి, కలర్ అనే ప్రాపర్టీ కూడా అప్లై అయిపోయింది. అంటే వాస్తవంగా ఏం చేయాలి, ఇలా రావాలి అంటే ఏం చేయాలి, నేను సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి చాలా కోడ్ రాయాలి. ఆ కోడ్ అంతా రాయకుండా నేనేమైందో చూడు, ఏదో ఒక కోడ్ తెచ్చుకొని హెడ్ అనే భాగంలో పెట్టుకొని నేను బాడీలోకి వెళ్ళేసి క్లాస్ నేమ్ ప్లేస్లో ఒక్క నేమ్ పెట్టంగానే చూడు వెంటనే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసేసిందా. ఓకే. ఇలా వస్తది అని నాకు అర్థమైపోయింది. అలానే ఇంకోటి కూడా చేద్దాం అనుకున్నాను. మామూలుగా బటన్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నాను. బటన్ అనేది డెవలప్ చేయాలంటే ఎలా చేస్తారు? బటన్ డెవలప్ చేయాలంటే మనం హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళి బటన్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళేసేసి ఏం చేశానంటే యాంగులర్ బ్రేసెస్ మధ్యలో నెక్స్ట్ అనే బటన్ పెట్టుకుందాం. ఇదైతే ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ అనే బటన్ పెట్టుకున్నాను. ఈ బటన్ అంతా చాలా అందంగా స్టైలిష్‌గా డెవలప్ అవ్వాలి అంటే ఒక బ్లూ కలర్‌లో డెవలప్ కావాలి అనుకున్నాను. బ్లూ కలర్‌లో ఈ బటన్ అంతా స్టైలిష్‌గా రావాలి అంటే మనం ఏం చేయాలి? సిఎస్ఎస్‌లోకెళ్ళి చాలా సోదంతా రాయాలి. చాలా రూల్ సెట్స్ అనేవి రాసేసి, ఆ రూల్ సెట్‌కి సంబంధించి చాలా ప్రాపర్టీస్ రాసేస్తేనే
ఆ బటన్ అనేది అందంగా మారింది. కానీ నేను అలా చేయలేదు. ఏం చేశాను, ఒక కోడ్ రాసుకున్నాను. ఆ కోడ్ రాసేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఉన్న బటన్ అనే ఎలిమెంట్ లోపలికి వెళ్ళేసేసి స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర నెక్స్ట్ అనే బటన్ లోపలికి వెళ్ళి దాంట్లో స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర ఒక యాట్రిబ్యూట్ వాడాను. క్లాస్ అనే యాట్రిబ్యూట్లో పెట్టేసేసి ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో నేనేం చేశానంటే బీటీఎన్ అని రాసేసాను. బీటీఎన్ అని రాసేసాను. వెంటనే నాకు కావాల్సిన బటన్ అనేది వచ్చేసింది, అందంగా కనపడింది. రంగు లేదనమాట దానికి. కలర్ వేయాలి అంటే నేనేం చేసేసానంటే ఇంకో ప్రాపర్టీ వాడాను అనమాట క్లాస్ నేమ్. ఏంటిది అంటే బీటీఎన్ హైఫన్ హైఫన్ డేంజర్ అని వాడాను. రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ కలర్ వచ్చేసింది చూడు. అంటే నేను కోడ్ రాయకుండానే చూడు ఏమైందో, ఆ బటన్ మొత్తం వచ్చేసిందా. అంటే ఇప్పుడు బూస్ట్రాప్ అంటే నీకు ఏం అర్థమైందో చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఈ పెట్టిన దాన్ని ఏమంటారంటే ఒక కోడ్ అనమాట. అంటే వాటిని వాడుకోవటమే జావాలో కానీ క్లాసెస్ కొన్నిటి వాడుకుంటాం, అదే వీటిని వాడుకున్నట్టుగా వీటిల్లో కూడా ఆల్రెడీ ప్రీడిఫైన్ క్లాసెస్ ని వాడుకోవటమే. ఓకే డా. ఆల్రెడీ ఏం చేసేసారంటే ఒక కోడ్లోనే ఒక బూస్ట్రాప్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఈ బటన్కి సంబంధించింది, ఈ టూరిజం అనే హెడ్డింగ్కి సంబంధించినవి ఇలా ఆల్రెడీ చాలా కోడ్లన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రెడీ చేసేసారనమాట. ఆల్రెడీ రెడీ చేసేసేసి వాటన్నిటిని ఏం చేశారంటే ఒక వెబ్సైట్ లోపల లోడ్ చేసి పెట్టేసేసారనమాట. అలా చేసుకోవటం అది మొత్తం వాటిని లోడ్ చేసేసి అక్కడ పెట్టేసేసారనమాట. ఆ లోడ్ చేసేసి పెట్టిన వాటిని మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేసేసుకోవాలంటే రీయూజ్ చేసుకుంటాం. అలా రీయూజ్ చేసేసేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్కి ఒక పేరు పెట్టేసేసారనమాట. ఆ పేర్లతో కనుక మనం కనుక క్లాస్ నేమ్లో కనుక యూజ్ చేసేసుకున్నాం అనుకో, వెంటనే ఏమైంది అంటే మనకి ఏ రిక్వైర్మెంట్ అయితే ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఆటోమేటిక్ విత్ ఇన్ సెకండ్స్లోనే డెవలప్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఉన్న కోడ్ స్నిప్పెట్ని మన ఆల్రెడీ డిఫైన్డ్ అయిన ఒక క్లాస్ నేమ్తో డిఫైన్డ్ అయ్యి ఉన్న ఒక కోడ్ స్నిప్పెట్స్ అన్నీ కూడా రెడీ అయ్యి ఉంటాయి అనమాట. కోడ్లన్నీ కూడా ఒక పర్టికులర్ బూస్టాప్లో ఏం చేస్తారంటే చాలా కోడ్లన్నీ కూడా రెడీ అయ్యి ఉంటాయి. ఆ రెడీ అయిన కోడ్లకి ఏం పెడతారంటే ఒక పేరు అనేది పెడతారనమాట. ఒక నేమ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెట్టేసారనమాట. ముందుగానే ఈ బటన్ డెవలప్ చేయాలంటే బటన్కి మనం సెలెక్టర్ నేమ్ రాసి ప్రాపర్టీస్ రాస్తాం కదా, ఆ బటన్ని ఆల్రెడీ వాళ్ళు రాసేసారు. ఏ పేరుతో రాసేసారంటే బీటీఎన్ అనే పేరుతో రాసేసారనమాట. బీటీఎన్ అనే సెలెక్టర్ నేమ్తో వాళ్ళు రాసేసేసి వాళ్ళు ఆల్రెడీ లోడ్ చేసేసి పెట్టేసేసారనమాట. అంటే ఒక వెబ్సైట్ లోపల ఆల్రెడీ కోడ్లన్నీ కూడా ఏం చేసేసారంటే కొన్ని వెబ్సైట్స్ లోపల ఆల్రెడీ కోడ్లన్నీ ప్రీ డిఫైన్ చేసేసి ఒక పర్టికులర్ నేమ్స్తో ప్రీ డిఫైన్ చేసేసి ఒక చోట పెట్టేసారు. అలా పెట్టిన వాటిని మనం డెవలప్ చేసేసేటప్పుడు సిఎస్ఎస్లో ఉన్న ఫైల్ ఏమీ రాయకుండా మనం ఏం చేస్తామంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి బూస్ట్రాప్లో లోడ్ అయినప్పుడు వాళ్ళు డిఫైన్ చేసిన నేమ్ని తీసుకొచ్చేసి మన క్లాస్ నేమ్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకో, వెంటనే ఏమైందంటే సిఎస్ఎస్ ఫైల్ రాయకుండానే మన కోడ్ అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనిని ఏమంటారంటే బూస్ట్రాప్ అంటారు. ఇదంతా నాకు తెలియదు. ఆల్రెడీ ఒక కోడ్ అనేది ఉంది, ఆ కోడ్ని నా డెవలప్మెంట్ కోసం వాడుకోవడాన్ని ఏమంటారు అంటే బూస్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేస్తాం. అదేనా నేను ఇక్కడ చేసింది. ఆల్రెడీ లార్జ్ నెంబర్ ఆఫ్ కోడ్స్ అనేవి కూడా మొత్తం కూడా లోడ్ చేసి పెట్టున్నాయి అనమాట. వాటిని మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు రీయూజ్ చేసేసుకున్నాను అనమాట. అలా రీయూజ్ చేయడాన్ని ఏమంటారంటే బూస్ట్రాప్ అనే నేమ్తో అచీవ్ చేస్తాం అనమాట. అంటే బూస్ట్రాప్ అంటే అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్స్లోకి వెళ్ళేసి బాగా నేర్చుకుందాం. ఓకేనా? బూస్ట్రాప్ అంటే అర్థమైందా? బూస్ట్రాప్ అంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉన్నాయి. ఆ కోడ్ స్నిప్పెట్స్లో ఆల్రెడీ కోడ్ అంతా కూడా ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉందన్నమాట. ఆ డిఫైన్డ్ అయ్యి ఉన్న కోడ్ని మన అవసరానికి తగ్గట్లు రీయూజ్ చేసుకోవడాన్ని బూస్ట్రాప్ ద్వారా అచీవ్ చేస్తాను అనమాట. బూస్ట్రాప్లో ఆల్రెడీ కోడ్ అంతా ఉంటుంది, దాన్ని మన అవసరానికి తగ్గట్లు రీయూజ్ చేసుకోవడానికి వలన మన యొక్క డెవలప్మెంట్ మొత్తం కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏం చేస్తున్నారంటే చాలా మంది డెవలపర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే బూస్ట్రాప్ని ఎక్కువగా వాడుతున్నారు అనమాట. అలా బూస్ట్రాప్ని వాడేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా బటన్ని డెవలప్ చేయొచ్చు, కార్డ్స్ చాలా డెవలప్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. బటన్స్ ఇక్కడ ఉన్నాయి చూడు. బటన్స్ బ్లూ కలర్లో ఉండే బటన్ కానీ, గ్రే కలర్లో ఉండే బటన్ కానీ, అలానే గ్రీన్ కలర్లో ఉండే బటన్ కానీ, రెడ్ కలర్లో ఉండే బటన్ కానీ,
ఒక బ్లూ కలర్ అవుట్పుట్ వచ్చేసేసి మధ్యలో వైట్ కలర్ లేయర్ వచ్చేసేసేటట్లు ఉండేటట్లు బటన్ డెవలప్ చేయడం. ఇలా ఇక్కడ చూపించిన దాదాపు ఉన్న 8 కలర్స్ ఆఫ్ బటన్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేయవసరంలా. ఆల్రెడీ వీటన్నిటిని కూడా బూస్ట్ యాప్‌లో ఆల్రెడీ రెడీ చేసే ఉన్నాయన్నమాట. వీటిని గనక ఒక చిన్న కోడ్‌ని గనక మనం యూజ్ చేసేసామనుకో ఫాస్ట్‌గా అక్కడ ఉన్న స్టైలే మన యొక్క బటన్‌కి కూడా ఈజీగా అప్లై అయ్యేటట్లు చేసేయొచ్చనమాట. ఓకేనా? అంటే బూస్ట్ యాప్‌లో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ బటన్స్ అన్నీ కూడా రెడీ అయ్యి ఉన్నాయన్నమాట. ఆటిని మన రిక్వైర్మెంట్ కోసం వాడుకునేటప్పుడు వీటిలో ఏదైనా స్టైల్ కావాలనుకో ఆటిని రీయూజ్ చేసేసుకున్నాం అనుకో ఫాస్ట్‌గా ఆటి కోసం కోడ్ రాయకుండా ఈజీగా డెవలప్ చేసేయొచ్చనమాట. ఓకేనా? ఓకే. డన్. అలానే నెక్స్ట్ స్లైడ్‌లోకెళ్దాం. అలానే కార్డ్స్. కొన్ని కార్డ్స్ చూసాను. 'తాజ్ మహల్' అనే ఒక కార్డ్ ఉంది చూడు. అలానే 'ప్యారెట్స్' అనే ఒక కార్డ్స్ ఉన్నాయి చూడు. అంటే ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ అన్నీ కూడా ఏమున్నాయంటే ఆల్రెడీ బూస్ట్ యాప్‌లో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆటన్నిటిని కూడా ఏం చేస్తామంటే మనం ఒక క్లాస్ నేమ్‌తో వాళ్ళు డిఫైన్ చేసి పెట్టారన్నమాట. ఆ డిఫైన్ చేసి పెట్టిన నేమ్‌ని మన యొక్క డెవలప్‌మెంట్ అప్పుడు గనక ఆ నేమ్‌ని గనక వాడామనుకో ఈ కార్డ్ అంతా మనం డెవలప్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ వితిన్ సెకండ్స్‌లోనే ఆ కార్డ్ మొత్తం కూడా రెడీ అయ్యి వచ్చేస్తదన్నమాట. ఓకేనా? ఇలా కూడా మనం బూస్ట్ యాప్‌ని యూజ్ చేసి చేస్తా ఉంటారన్నమాట. ఓకేనా? ఓకే. అలానే కొన్ని కెరోజల్స్ ఉన్నాయన్నమాట. కెరోజల్స్ అంటే ఏంటిదంటే మనం అందరం ఎక్కువగా చూస్తా ఉంటామన్నమాట. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అనేది మనం వాడతా ఉన్నామనుకో దాంట్లో కొన్ని ఇమేజెస్ అన్నీ కూడా స్లైడ్ షేర్‌లో లోడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ ఇమేజ్ చూస్తా ఉన్నామనుకో ఒక 30 సెకండ్స్ అవ్వంగానే మరొక ఇమేజ్ వస్తది. ఇంకో 30 సెకండ్స్ అవ్వంగానే ఇంకో ఇమేజ్ వస్తా ఉంటది కదా! ఇక్కడ గనక క్లిక్ చేస్తా ఉన్నామనుకో వెంటనే ఏమైద్ది స్లైడ్స్‌లో ఆ ఇమేజ్ పోయి వేరే ఇమేజ్, ఆ ఇమేజ్ పోయి వేరే ఇమేజ్ అనేది లోడ్ అయ్యి వచ్చేస్తా ఉంటాయా లేదా? మనం స్టేటస్ పెడతా ఉంటాం కదా! అలా స్టేటస్ పెట్టేటప్పుడు లోడ్ అవుతా ఉంటాయా లేదా 30 సెకండ్స్ అవ్వంగానే. అలా లోడ్ అవ్వడానికి కొన్ని రకాల కెరోజల్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే బూస్ట్ యాప్‌లో ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసి పెట్టేసారన్నమాట. మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ కెరోజల్ ఏ కెరోజల్ అయితే కావాలో ఆ కెరోజల్‌ని జస్ట్ ఒక క్లాస్ నేమ్‌తో అచీవ్ చేసేసామనుకో వెంటనే మన డెవలప్‌మెంట్ కోసం రీయూజ్ అనేది చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు నాకేమర్థమైంది బూస్ట్ యాప్ అంటే లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉన్నాయి. ఆటిని మన రిక్వైర్మెంట్ కోసం రీయూజ్ చేసుకోవడం వలన రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూస్ట్ ట్రాప్ అనే నేమ్‌తో అచీవ్ చేస్తా ఉంటామనమాట. అవి ఎలా ఉండొచ్చు ఆ కోడ్‌లన్నీ కూడా కెరోజల్స్ రూపంలో ఉండొచ్చు, కార్డ్స్ రూపంలో ఉండొచ్చు, లేదా బటన్స్ రూపంలో కూడా ఉంటాయన్నమాట. ఇంకా బోలెడన్ని వెరైటీస్‌లో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? ఏమ్మా లిఖిత ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్. ఈ ఎగ్జాంపుల్ చెప్పి రావడం వల్ల మనకు అర్థమైద్దనమాట. లేకపోతే రాదనమాట. ఓకేనా? ఓకే డన్. ఓకే సార్. యాహ్! వై బూస్ట్ యాప్? మనం ఎందుకు బూస్ట్ యాప్‌ని వాడుతున్నాము? బూస్ట్ యాప్‌ని మనం అసలు ఇంత ఎక్కువగా వాడడానికి కారణం ఏంది? అసలు బూస్ట్ యాప్ అని మా సార్ కొడుతున్నాడు. ఎందుకు ఈ బూస్ట్ యాప్‌ని ఎక్కువగా వాడుతున్నారు అంటే, బూస్ట్ యాప్ అనే దాన్ని ట్విట్టర్ అనే కంపెనీ ఫస్ట్ అసలు ఈ బూస్ట్ యాప్ యొక్క హిస్టరీ విందామనుకున్నాం. ఎందుకు దీన్ని ఎక్కువగా వాడతారు అనే దాన్ని తెలుసుకునే ముందల ఈ బూస్ట్ యాప్ అనేది మనకు అర్థమైందనమాట ఒకటి. బూస్ట్ యాప్ అంటే ఏం అర్థమైంది నీకు? రీయూజ్ చేసుకోవడం అని అర్థమైంది. ఎందుకు ఈ బూస్ట్ యాప్‌ని ఎక్కువగా వాడతారంటే, మన యొక్క డెవలప్‌మెంట్ మొత్తం కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలి అనుకో, బూస్ట్ యాప్‌ని వాడడం ద్వారా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయిద్దా? ఓకే డన్. అలా ఫాస్ట్‌గా ఎప్పుడైతే డెవలప్‌మెంట్ అయిపోయిద్దో, కంపెనీకి ఏమైద్ది? చాలా కాస్ట్ సేవ్ అయినట్టేనా? అంటే కాస్ట్ అనేది కూడా సేవ్ అవుతుంది. అలానే ఏదన్నా ఒక బటన్‌ని డెవలప్ చేయాలి అనుకో, మనం ఏం చేస్తాము? చాలా బటన్స్ డెవలప్ చేయాలనుకున్నాం. అన్నీ ఒకే టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేసామనుకో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి అంటే మనం బూస్ట్ యాప్ గనక వాడేసామనుకో అన్ని బటన్స్ అన్నీ కూడా ఒకే స్టైల్‌లోకి వచ్చేస్తాయన్నమాట. అలానే ఒక కోడ్‌ని చెక్ చేయాలి అనుకో మనం చాలా ఈజీగా చెక్ చేయాలనుకో ఆల్రెడీ బూస్ట్ యాప్‌లో వాళ్ళు రాసే పెట్టేసేసారు కాబట్టి ఆటిని వాడుకున్నాం అనుకో మనం కోడ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా! చాలా ఈజీగా చెక్ చేయడం అనేది కూడా అయిపోతది కాబట్టి అందుకోసం అందరూ ఏం చేస్తారంటే అన్నీ వాళ్ళే రెడీ చేసి పెట్టేసారు కాబట్టి ఆటిని మన రిక్వైర్మెంట్ కోసం వాడుకోవడం వల్ల ఏమైద్దంటే ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది గానీ, కన్సిస్టెన్సీ ఇష్యూస్ గానీ ఇవన్నీ కూడా మనకు రాకుండా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అనేది అయిపోతుందన్నమాట. అందువల్ల అందరూ ఏం చేసేసారంటే బూస్ట్ యాప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారన్నమాట. అంత ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా! అసలు ఈ బూస్ట్ యాప్ అసలు ఎవరు కనిపెట్టారు? ఏంది? వాళ్ళ యొక్క హిస్టరీ మొత్తం విందాం అనుకున్నాను. ఆ హిస్టరీ ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే డన్. బూస్ట్ యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారంటే ట్విట్టర్ అనేవాళ్ళు క్రియేట్ చేశారన్నమాట. ట్విట్టర్ అంటే ఏందంటే మనం రోజు చూస్తా ఉంటాం.
సెలబ్రిటీస్ అందరు ట్వీట్స్ చేస్తా ఉంటారు కదా! రజనీకాంత్ వాళ్ళందరూ మెసేజ్ ఇస్తా ఉంటారు. ఎక్కడిస్తారంటే ట్వీట్స్ అంటారనమాట. అవి ఎక్కడిస్తారంటే ట్విట్టర్ అనే కంపెనీ వాళ్ళు కనిపెట్టిన వెబ్‌సైట్‌లోనే ఇస్తా ఉంటారనమాట. ఓకే. అంటే ఈ బూస్ట్ యాప్‌ని ఎవరు క్రియేట్ చేశారంటే ట్విట్టర్ అనేవోళ్ళు క్రియేట్ చేశారనమాట. ఎందుకు ఈళ్ళు క్రియేట్ చేశారంటే ఈ ట్విట్టర్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తా ఉంటారనమాట. ట్విట్టర్ అనే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. అలా ఇంకా బోలెడన్ని వెబ్‌సైట్స్ ఈళ్ళు క్రియేట్ చేస్తా ఉంటారనమాట. అలా బోలెడన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఇంటర్నల్‌గా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళేం చేసేసారంటే, ఒక ఆల్రెడీ ఒక కోడ్‌లన్నీ రాసేసుకొని బూస్ట్ యాప్‌లో పెట్టేసేసుకొని, ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వడానికి ఏం చేసేసారంటే, ఆ రాసిన కోడ్‌లనే వాడుకుంటా ఉంటున్నారనమాట. అలా వాడుకుంటా ఏం చేసేసారంటే, ఫాస్ట్‌గా వెబ్‌సైటర్స్ అన్నీ గూడా ఏం చేస్తున్నారంటే, ఫాస్ట్‌గా డెవలప్ చేస్తా ఉన్నారనమాట. ఆహా! ఓకే. అందువల్ల ఏమైందంటే, ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది గాబట్టి, వాళ్ళు ఈ బూస్ట్ యాప్‌ని కనిపెట్టేసేసేసి వాళ్ళ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్‌లో వాడుకుంటా ఉన్నారనమాట. అలా వాడుకుంటా ఉన్నాక ఏం చేసేసారంటే బాగా బిజినెస్ గ్రోత్ పెంచుకోవడానికి ఏం చేసేసారంటే ఈ బూస్ట్ యాప్‌ని ఓపెన్ సోర్స్ చేసేసారనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఏంది అంటే ఎవ్వరైనా వాడేసేసుకోవచ్చనమాట. ఎగ్జ్ అలా అంటే దట్ మీన్స్ మన వైఫైకి పాస్వర్డ్ పెట్టామనుకో దాన్ని ప్రైవేట్ అంటారనమాట. పాస్వర్డ్ తీసి పడేసామనుకో ఎవ్వరైనా వాడొచ్చు కదా పబ్లిక్కు. అంటే దాన్ని సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో ఏమంటారంటే ఓపెన్ సోర్స్ అంటారనమాట. ఈ బూస్ట్ యాప్‌ని వాళ్ళు ఏం చేసేసారంటే ఓపెన్ సోర్స్ చేసేసారనమాట. అలా చేసేయడం వల్ల ఏమైనాయంటే చాలా కంపెనీస్ అన్నీ గూడా ఏం చేసేసాయంటే చాలా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ అయిపోతదనేసి అటన్నిటిని గూడా వాడతా ఉన్నారనమాట బూస్ట్ యాప్‌ని. అలా వాడడం వల్ల ఏమైందంటే వ్యూవర్స్ పెరగడం వల్ల వాళ్ళకి డబ్బులొచ్చేస్తా ఉంటాయి గదా! అలానే ఈళ్ళకి బోలెడంత సంపాదన సంపాదిచ్చేసారనమాట ఒక్క బూస్ట్ యాప్ వలన. అలా బూస్ట్ యాప్‌ని ఎక్కువగా వాడిన కంపెనీస్ ఏంటి అంటే లింక్డ్ఇన్ అనే ఒక కంపెనీ. లింక్డ్ఇన్ అంటే మీ అందరికి తెలుసు. జాబ్స్ ఏదైనా చెక్ చేసుకోవాలనుకో అవన్నీ గూడా లింక్డ్ఇన్ అనే సైట్ ద్వారా వస్తాయి గదా! వాళ్ళ యొక్క అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి బూస్ట్ యాప్‌ని వాడతారు. అలానే స్పాటిఫై అంటారు. స్పాటిఫై అంటే అప్పుడప్పుడు మనం సాంగ్స్ వింటా ఉంటాం గదా! ఈ స్పాటిఫై అనే కంపెనీ వాళ్ళు ఓన్లీ సాంగ్సే గాదు. వాళ్ళు ఇంకా వెబ్‌సైట్స్ గూడా డెవలప్ చేస్తా ఉంటారనమాట. ఆ వెబ్‌సైట్స్ డెవలప్ చేయడానికి ఏం చేశారంటే బూస్ట్ యాప్‌ని ఎక్కువగా వాడతా ఉంటారనమాట. అలానే ఉడేమి అనే కంపెనీ వాళ్ళు గూడా ఏం చేసేసారంటే వాళ్ళు గూడా ఈ బూస్ట్ యాప్‌ని వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా వాడతా ఉంటారనమాట. ఇంకా ఈళ్ళే కాదు ఇంకా బోలెడంత మందనమాట. అలీబాబా అనే గ్రూపోళ్ళు గూడా ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్స్ చేయడం కోసం ఏం చేస్తారంటే, బూస్ట్ యాప్‌ని వాడతా ఉంటారనమాట. అట్లా చాలా మంది బూస్ట్ యాప్‌ని వాడతా ఉంటారనమాట. ఇప్పటిదాకా ఎన్ని వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయడానికి బూస్ట్ యాప్‌ని వాడారంటే, 20 మిలియన్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయడానికి ఈ బూస్ట్ యాప్‌ని వాడారంట. 20 మిలియన్ అంటే ఎంతంటారంటే, మిలియన్ అంటే 10,00,000 కదా! 20 × 10,00,000 అంటే 2 కరోడ్స్ అనమాట. అంటే 2 కరోడ్స్ వెబ్‌సైట్స్‌ని ఈ బూస్ట్ యాప్‌ని యూజ్ చేసేసి ఇప్పటిదాకా ఏం చేసేసారంటే డెవలప్ చేస్తా ఉన్నారనమాట. అందువల్ల బూస్ట్ యాప్ అనేది బాగా ఫేమస్ అయిపోయిందనమాట. ఓకేనా? ఓకే. బూస్ట్ యాప్ అంటే ఎందుకు వాడతారనేది అర్థమైందా? వై బూస్ట్ యాప్ వి ఆర్ యూజింగ్ ఎందుకు వాడుతున్నాము? బూస్ట్ యాప్ అనేది రీయూజ్ చేసుకుంటాం గాబట్టి, దానివల్ల డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయిద్ది గాబట్టి, అందుకోసం బూస్ట్ యాప్‌ని వాడారు. ఇంకా దాని యొక్క హిస్టరీ మొత్తం గూడా మీకు చెప్పేసేసాను గదా! ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్లైడ్ అనేది ఏందో చూద్దాం. హౌ టు యూజ్ బూస్ట్ యాప్. బూస్ట్ యాప్‌ని ఎలా వాడాము? ఇందాక మనం ఎక్కడ వాడాము? ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల హెడ్ అనే భాగంలో కొన్ని లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ లైన్స్ లోపల ఏం చేస్తామంటే బూస్ట్ యాప్ అనేది ఓపెన్ సోర్స్ చేశాడు కాబట్టి, ఆ బూస్ట్ యాప్‌కి సంబంధించిన కోడ్ అంతా తీసుకొచ్చేసి ఏం చేసామంటే ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడు. ఆ లైన్స్ లోపల గనక ప్లేస్ చేసేసామనుకో, బూస్ట్ యాప్ అనేది అట్లా యూజ్ చేసేస్తారనమాట. బూస్ట్ యాప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ లోపల హెడ్ అనే భాగం దగ్గర లోడ్ చేసుకుంటా ఉంటారనమాట. ఈ హెడ్ అనే భాగం దగ్గర లోడ్ చేసిన ఆ కోడ్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే, జనరల్‌గా సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఒక నేమ్‌తో పిలుస్తారనమాట. హెడ్ కాడ బూస్ట్ యాప్‌ని గనక పెట్టేసారనుకో, బూస్ట్ యాప్‌కి సంబంధించిన కోడ్ అంతా అక్కడ రాసేసి పెట్టేసేసారనుకో, దానిని ఏమని పేరుతో పిలుస్తారంటే, బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటారనమాట. బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడు. బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటే ఏంది? మన ప్లే గ్రౌండ్‌లోకెళ్దాం. ఇక్కడ 4 లైన్స్ కోడ్ రాసాను చూడు. లింక్ అని, స్క్రిప్ట్ అని ఏందో మనం తర్వాత అర్థం చేసుకుందాం. ఇక్కడ రాసి పెట్టిన ఈ కోడ్ మొత్తాన్ని కలిపి ఏమని పిలుస్తారంటే, బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటారనమాట. బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అనే నేమ్‌తో పిలుస్తారు. అంటే బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ పెడతారంటే, ఒక హెడ్ అనే భాగం లోపల పెడతారనమాట. ఆ పెట్టిన కోడ్ అంతన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే, బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అనే నేమ్‌తో పిలుస్తారనమాట. ఓకేనా? అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ పార్ట్ అనేది ఏందో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్‌లోకెళ్దాం. యాహ్! జనరల్‌గా బూస్ట్ యాప్ అనేది ఎలా ఉంటదంటే చూడ్డానికి ఇక్కడ మీకు స్లైడ్‌లో గనక చూస్తే ఏముందో చూడు యాంగులర్ హెడ్ కింద యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి లింక్ అని, తర్వాత స్క్రిప్ట్ అని ఇట్లా ఉంది చూడు. అంటే బూస్ట్ యాప్ కోడ్ మొత్తం గూడా ఎలా ఉంటదంటే ఇలా ఉంటుందనమాట.
అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఓకే. సో బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే క్లాస్ నేమ్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారన్నమాట. క్లాస్ నేమ్ అంటే ఏంటంటే క్లాస్ అనేది ఒక యాట్రిబ్యూట్. అంటే మనం ఏదైతే డెవలప్ చేయాలనుకున్న ఒక సీఎస్ఎస్ ఫైల్‌లో రాసిన స్టైల్ మొత్తాన్ని కూడా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి యాడ్ చేయాలంటే ఏం చేస్తాము? ఒక యాట్రిబ్యూట్‌ని వాడతాం. అంటే యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ వాడతాము? ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన క్లాస్ అనే పేరుతో పిలుస్తారు. ఆ క్లాస్ అనే నేమ్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి అక్కడ సెలెక్టర్ నేమ్స్ పెడతా ఉంటారు. అలానే ఈ బూట్‌స్ట్రాప్‌ని మనం యూజ్ చేసేసుకోవాలనుకో సీఎస్ఎస్ అనే ఫైలే మనం రాయాల్సిన అవసరం లేదనమాట. ఏం చేస్తామంటే ఏ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఉన్న ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి క్లాస్ అనే పేరు పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లోపల క్లాస్ నేమ్స్ మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఎలా ఇవ్వచ్చో మనం తెలుసుకున్నాం కదా. ఆ క్లాస్ నేమ్స్ లోపల బూట్‌స్ట్రాప్‌లో ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉన్న నేమ్‌ని గనక తీసుకొచ్చి ఇక్కడ మన యొక్క డెవలప్‌మెంట్‌లో గనక పెట్టేసేసామనుకో వెంటనే ఏమైద్దంటే వెంటనే కోడ్ అంతా కూడా రెడీ అయ్యి వచ్చేస్తుందనమాట. ఇలా మనం ఏం చేస్తాం బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ లోడ్ చేసి పెడతాము? మనం డెవలప్ చేయాలనుకున్న హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లోపల బూట్‌స్ట్రాప్‌లో ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉన్న నేమ్‌ని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే సీఎస్ఎస్ ఫైల్ రాయకుండానే మన యొక్క డెవలప్‌మెంట్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక బటన్‌ని ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. బటన్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఏం చేసామంటే బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసేసామనుకో సీఎస్ఎస్ ఫైల్ రాయకుండానే బూట్‌స్ట్రాప్‌ని ఎలా యూజ్ చేస్తున్నామని చూస్తున్నాం బటన్ డెవలప్ చేయాలంటే. ఒక బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసేసేసి ఒక బటన్ అనే గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ కోసం ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ రాసేసేసేసి ఏం చెప్పాను బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ వాడతారని చెప్పాను. ఆ బటన్ యొక్క గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అని రాసేసేసి బటన్ డెవలప్ చేయాలి అనుకో బూట్‌స్ట్రాప్‌లో వాళ్ళు రెడీ చేసి పెట్టారు. కానీ వాళ్ళు ఒక పేరుతో పిలిచారన్నమాట. ఏ పేరుతో పిలిచారంటే బీటీఎన్ అనే పేరుతో మెన్షన్ చేశారు. మనం వెళ్ళేసేసి ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి బీటీఎన్ అనే నేమ్ గనక ఇచ్చేసేసామనుకో వెంటనే ఏమైందంటే మనకు స్లైడ్‌లో ఉన్న బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి మనం చేయట్లేదు. ఓకే డన్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలానే బ్లూ కలర్ ఆఫ్ బటన్ రావాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గెట్ స్టార్టెడ్ అనే బటన్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి క్లాస్ నేమ్ ప్లేస్‌లో బీటీఎన్ అని రాస్తే బటన్ అనేది పైన చూపించిన స్లైడ్ అనేది వస్తదనమాట. దానికి బ్లూ కలర్ అనేది అప్లై చేయాలంటే బ్లూ కలర్ కోసం వాళ్ళు ఏం చేశారంటే మరొక పేరుతో ఏం చేశారంటే రూల్ సెట్ అనేది రాశారనమాట. ఆ రూల్ సెట్ యొక్క సెలెక్టర్ నేమ్ ఏమని పేరు పెట్టారంటే BTN-ప్రైమరీ అని పెట్టారనమాట. ఆ BTN-ప్రైమరీ అనే పేరు పెట్టేసేసామనుకో బటన్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఆ బటన్ మొత్తం కూడా బ్లూ కలర్‌లో వచ్చేస్తది. ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి ఓకే డన్. ఓకే. అలాంటి బూట్‌స్ట్రాప్ యొక్క నేమ్ వాళ్ళు ఎలా రాసేసారంటే ఇలా బ్లూ కలర్ ఆఫ్ బటన్ రావాలంటే వాళ్ళు ఎలా రాసేసారంటే సిఎస్ఎస్ రూల్ సెట్ లోపల సిఎస్ఎస్ ఫైల్ లోపల ఎలా రాశారంటే .btn అనే ఒక సెలెక్టర్ నేమ్ పెట్టేసేసి ఫాంట్ సైజు, హైట్, విడ్త్ అండ్ బోర్డర్ రేడియస్, బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసేసి పెట్టేస్తారన్నమాట. అలానే బ్లూ కలర్ రావడం కోసం మరొక పేరు పెట్టారన్నమాట. ఏమని పేరు పెట్టారంటే .btn-ప్రైమరీ అనే సెలెక్టర్ నేమ్ వాడేసేసేసి కలర్ అనే ప్రాపర్టీ వైట్ వాడేసేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ కలర్ ఇచ్చేసేసి పెట్టేసేసారనమాట. ఈ రెండింటిని కలిపి మనం BTN అనే పేరు స్పేస్ ఇచ్చేసి BTN-ప్రైమరీ అనే పేరు పెట్టేసేసాం అనుకో క్లాస్ నేమ్‌లో అప్పుడు మనకి ఏమైందంటే ఈజ్ ఈక్వల్ టు పక్కన ఒక బటన్ వచ్చేసింది చూడు ఆ టైప్ ఆఫ్ బటన్ అనేది మనకు క్రియేట్ అయిపోయిద్ది అనమాట. ఓకేనా? ఇలా ఉంటుంది అని అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే డన్. సో ఆ బూట్‌స్ట్రాప్‌లో లోడ్ అయ్యి ఉన్న ఒక్కొక్క కలర్‌ని ఎలా మెన్షన్ చేశారనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ స్లైడ్‌లోనే మీకు అర్థమైపోయిద్ది. చాలా గూగుల్‌లో దొరుకుతాయి అన్నమాట. బ్లూ కలర్ అనే ఈ బటన్ గనక రావాలంటే బూట్‌స్ట్రాప్‌లో ఎలా మనం అప్లై చేస్తే వచ్చేస్తదంటే BTN అని రాసేసేసి స్పేస్ ఇచ్చేసి BTN-ప్రైమరీ అని పెట్టేసామనుకో ఈ బ్లూ కలర్ ఆఫ్ గెట్ స్టార్టెడ్ అనే బటన్ అనేది వచ్చేస్తుందన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ డెవలప్ చేసేసి స్టార్టింగ్ ట్యాగ్ పక్కన క్లాస్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో BTN రాసేసి స్పేస్ ఇచ్చి BTN-సెకండరీ అని ఇచ్చేసామనుకో ఈ గ్రే కలర్ ఉన్న బటన్ అనేది వచ్చేస్తుంది. అలానే గ్రీన్ కలర్‌లో ఉన్న బటన్ రావాలనుకో BTN-సక్సెస్ అని ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనమాట. రెడ్ కలర్ రావాలనుకో BTN-డేంజర్ అని ఇచ్చేసి అనుకో
రెడ్ కలర్ ఆఫ్ బటన్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట, మనం ఏం సిఎస్ఎస్ ఫైల్ రాయకుండా. ఓకేనా? ఓకే డన్. అలానే బూట్‌స్ట్రాప్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని పేర్లతో ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసి పెట్టేసారన్నమాట. అలా రెడీ చేసిన పెట్టి ఉన్న పేర్లనే గనక మనం వాడామనుకో అప్పుడు ఏమైద్ది అంటే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి అనమాట. అలాంటి కాంప్లికేషన్స్‌లో మనం వాడే ఆటిలో ఏందో చూడు. మనం ఏం వాడుతున్నాం, కార్డ్ అనే ఒక పేరు ఉంది చూడు. మనం అప్పుడప్పుడు ఒక కంటైనర్‌కి ఒక నేమ్ కార్డ్ అని పెడుతున్నాం కదా. ఈ కార్డ్ అనే నేమ్‌ని గనక మనం బూట్‌స్ట్రాప్ లోడ్ చేసిన తర్వాత యూజ్ చేసేసామనుకో ఒక బగ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అన్‌డిజైర్డ్ బిహేవియర్ అనేది ఫామ్ అయ్యిద్ది. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇప్పుడు మనం గనక మనం బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనం డెవలప్‌మెంట్ చేయాలి అంటే ఇలా టూరిజం అనేది ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌తో ఇట్లా పెట్టేసేసాను అనమాట. ఒక కార్డ్ రెడీ చేసేసాను. ఆ కార్డ్ లోపల బూట్‌స్ట్రాప్ రెడీ చేసినాక క్లాస్ నేమ్ ప్లేస్‌లో కార్డ్ అనేది గనక ఉందనుకో అప్పుడు ఏమైద్ది అంటే మనకి కొన్ని అన్‌డిజైర్డ్ బిహేవియర్‌లు అనేవి ఫామ్ అవుతాయి. ఆ కార్డ్ అనేది బూట్‌స్ట్రాప్ లోడ్ అయిన తర్వాత ఉందనుకో ఇక్కడ బటన్ అనేది ఇలా రావాలని రాసాం కదా, అలా రాదనమాట. ఈ బటన్ లెఫ్ట్ సైడ్ అన్నా వస్తుంది లేదా రైట్ సైడ్ అన్నా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు అలా లోడ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అలా ఎందుకు వచ్చింది, వస్తుందా రాదా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. మనం కూడా ఏం చేద్దాం అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఆల్రెడీ మనం డెవలప్ చేసిన అన్ని కూడా కోడ్ స్నిప్పెట్స్లో ఉన్నాయి కాబట్టి ఈ కోడ్ స్నిప్పెట్స్లోకి వెళ్దాం. దీంట్లోకి వెళ్ళేసి ఒక వెబ్సైట్ ఇది తీసుకుందాంలే, ఇది తీసుకుందాంలే అమ్మ. ఇది తీసేసుకొని నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి హెడ్ అనే భాగం దగ్గర నేనేం చేశాను అంటే బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసుకుంటున్నాను. అంటే బూట్‌స్ట్రాప్‌లో ఈ కార్డ్ అనే పేరు ఉంది చూడు, ఈ క్లాస్ పక్కన క్లాస్ నేమ్ ప్లేస్‌లో ఏముందండి, కార్డ్ అనే పేరు ఉంది. ఈ మెయిన్ హెడ్డింగ్ అనేది బూట్‌స్ట్రాప్ నేమ్‌లో ఉందా? లేదు. బూట్‌స్ట్రాప్ నేమ్‌లో పారాగ్రాఫ్ అనేది డిఫైన్డ్ అయి ఉందా? లేదు. బటన్ అనేది కూడా డిఫైన్ అయి ఉంది. అంటే ఇలా డిఫైన్ ఉన్న నేమ్లు కనుక ఉన్నాయి అనుకో ఏమైద్ది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. బూట్‌స్ట్రాప్‌లోకి వెళ్ళి లోడ్ చేసి పెడదాం. బూట్‌స్ట్రాప్ లోడ్ చేయాలంటే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉన్న కోడ్ని రెడీ చేసుకున్నాం. ఈ కోడ్ అనేది బూట్‌స్ట్రాప్ వాళ్ళు రెడీ చేసి పెట్టిన కోడ్ అనమాట. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేశానంటే లోడ్ చేసి పెట్టేసాను అనమాట. బూట్‌స్ట్రాప్‌ని ఇప్పుడు నేనేం చేశాను అంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ని లోడ్ చేసేసాను అనమాట. ఈ లోడ్ చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. ఈ బటన్ చూడు ఏమైందో, ఇలా ఇక్కడ ఉండాల్సిన బటన్ ఇటు వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసింది, మనం బూట్‌స్ట్రాప్ లోపల ఒక షీట్ చూసామన్నమాట. బూట్‌స్ట్రాప్ వాళ్ళు కోడ్ అంతా రెడీ చేసి పెట్టారు. ఆ రెడీ చేసి పెట్టిన దాన్ని మనం వాడుకున్నాం అన్నమాట. వాడుకునేటప్పుడు మన క్లాస్ నేమ్ లోపల వాళ్ళు పెట్టిన పేరుని కనుక మనం వాడామనుకో అప్పుడు ఏమైందంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్ అనేది వస్తుంది. ఎలా వచ్చిందో చూడు, ఎలా వచ్చేసింది, మన బటన్ అనేది ఇక్కడ ఉండాలైతే ఇటువైపు వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసింది అంటే మనం వాళ్ళు డిఫైన్ చేసిన నేమ్ని వాడాం కాబట్టి అది ఏమైందంటే దానికి ఏమీ అర్థం కాకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం వాళ్ళు ప్రీ డిఫైన్ చేసిన నేమ్ బదులు మనం డెవలప్ చేసుకున్న సిఎస్ఎస్ ఫైల్లో మన యొక్క ఎలిమెంట్ యొక్క నేమ్కి వేరొక పేరు కనుక పెట్టుకున్నామనుకో అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్ అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏమైందంటే ఆ కోడ్ లోడ్ చేసినా కానీ ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. అలా రావాలి అంటే ఏం చేయాలి, బూట్‌స్ట్రాప్‌లో ఉన్న మనం డిఫైన్ చేస్తున్న సెలెక్టర్ నేము బూట్‌స్ట్రాప్‌లో ఉందో లేదో చెక్ చేసుకొని అది ఉంది అనుకుంటే ఏం చేయాలి అంటే ఆ నేమ్ కాకుండా వేరే ఒక నేమ్ పెట్టుకోవాలి. అది లేదు అనుకుంటే మన ఇష్టం వచ్చినట్లు పెట్టేసేసుకోవచ్చు. కార్డ్ అనే పేరు బూట్‌స్ట్రాప్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పేరు వాడామనుకో కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే మనం రాసిన సిఎస్ఎస్ ఫైల్ లోపల ఆ కార్డ్ అనే పెట్టిన పేరుకి వేరొక నేమ్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్. మనం ఏం డెవలప్ చేసాం, టూరిజం డెవలప్ చేసాం కాబట్టి ఈ కార్డ్ అనే పేరుని ఏమనుకున్నా అంటే టూరిజం -కార్డ్ అనే పేరుతో మెన్షన్ చేసుకున్నాను. మెన్షన్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి మన యొక్క క్లాస్ నేమ్ దగ్గర కూడా నేనేం చేసేసానంటే ఈ కార్డ్ అనే పేరు ఉన్న దగ్గరికి వెళ్ళేసేసి ఈ నేమ్ని తీసేసేసాను అనమాట. తీసేసి ఏం చేశానంటే ఈ నేమ్ మొత్తాన్ని టూరిజం కార్డ్ అనే పేరుతో ఇందాక పెట్టుకున్నాను కదా, ఇలా పెట్టేసాను. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూశాను, నార్మల్గా వచ్చేసింది. ఎందుకని ఇందాక వచ్చేసింది, బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసిన నేమ్ గనక ఉంది అంటే అన్‌డిజైర్డ్ బిహేవియర్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మన క్లాస్ నేమ్ డెవలప్ చేసుకున్న ఎలిమెంట్స్లో క్లాస్ నేమ్ వాడుతున్న ఎలిమెంట్స్లో బూట్‌స్ట్రాప్ లోపల ప్రీ డిఫైన్డ్ అయిన నేమ్ లేకుండా ఉండేటట్లు
మన దానికి వేరొక పేరు కనుక ఇచ్చుకున్నాం అనుకో ఎలాంటి కాంప్లికేషన్ అనేది రాదనమాట. అందువల్ల అందరూ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ ఒక్క పాయింట్ని బాగా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఓకే, అంటే ఇది కూడా మనకు అర్థమైపోయింది ఎందుకు వచ్చింది అనేది అర్థమైంది. అలా రాకుండా ఉండాలి అంటే ఏంటంటే కార్డ్ అనే పేరు వాళ్ళు డిఫైన్డ్ అయి ఉంది కాబట్టి ఇలా రాసాం కాబట్టి అందుకొని వచ్చింది. ఆ కార్డ్ని ఏం చేసామంటే టూరిజం హైఫన్ కార్డుగా రాసామనుకో ఎలాంటి ఇష్యూస్ రాదు. అందువల్ల ఏమైంది అంటే మన కోడ్ అలానే ఉండిపోతుంది అన్నమాట. ఇది బూట్స్ట్రాప్కి సంబంధించిన పీపీటీ. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? సో దీంతో ఆ పీపీటీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏమా లిఖిత ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి చెప్పు. అర్థమైంది, ఇదంతా నేర్చుకున్నావు ఆల్రెడీ? లేదు సార్, వాటి పేర్లు ఏం తెలియదు సార్ అసలు. లేదు సార్, నేర్చుకోవాలా. సో ఇది బూట్స్ట్రాప్ అనమాట. ఇంకా చాలా ఉందన్నమాట బూట్స్ట్రాప్, ఎక్కడితో అయిపోలేదు అనమాట. అంటే ఇంకా చాలా చాలా కొనసాగింపులు ఉన్నాయి అనమాట ఈ బూట్స్ట్రాప్ వాడేటప్పుడు. యూస్ చేయలేదు సార్, ఓన్లీ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ వాటినే యూస్ చేశాను. చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు సిఎస్ఎస్ కూడా వాడలేదు కదా, సిఎస్ఎస్ కూడా వాడరు అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో ఏం వాడతారంటే బూట్స్ట్రాప్ వాడాను అనుకో సిఎస్ఎస్ నాకెందుకు, సిఎస్ఎస్ వాడవసరం లేదు. అప్పుడు ఆ ఇమేజెస్ పెట్టుకోవాలనుకో హెచ్టిఎంఎల్లోనే ఇంకొక ఫార్మేట్ ఉంటుంది అనమాట ఇమేజ్ తీసుకోవాలంటే. ఆ ఇమేజెస్ పెట్టుకొని అట్లా మనం ఏం చేయొచ్చు అంటే బూట్స్ట్రాప్ని వాడేసేసాం అనుకో సిఎస్ఎస్ సంబంధం లేకుండా ఓన్లీ హెచ్టిఎంఎల్ ఒక్కటే వాడేసేసి బూట్స్ట్రాప్ వాడేసేసి మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. అందరూ నేను కూడా ఏం చేస్తానంటే ఇలానే చేస్తాను అనమాట. సిఎస్ఎస్ ఫైల్ రాయను అనమాట, ఓన్లీ ఏం చేస్తానంటే ఇలానే బూట్స్ట్రాప్ వాడేసేసి డైరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు డెవలప్మెంట్ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి స్టాటిక్ వెబ్సైట్స్ అన్ని ఫాస్ట్గా బిల్డ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే బూట్స్ట్రాప్ వాడరు అనమాట, ఖర్చు ఎక్కువ అయిద్దని. అలాంటప్పుడు నువ్వేం చేస్తా, బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ కూడా నేర్చుకోవాలి కదా, సిఎస్ఎస్ నేర్చుకోకపోతే ఏమైందంటే అక్కడ నేను తీసి పడినొగుతారు అనమాట. అందుకోసం మనం సిఎస్ఎస్ నేర్చుకొని తర్వాత బూట్స్ట్రాప్ నేర్చుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినట్లే కదా. అప్పుడు సిఎస్ఎస్ వాడకపోతే ఓన్లీ బూట్స్ట్రాపే వాడటానికి అయిపోయింది అనమాట. అందుకోసం మనం సిఎస్ఎస్ ఫైలు వాడాము, అట్ ది సేమ్ టైం ఏం చేసామంటే బూట్స్ట్రాప్ని కూడా నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఈరోజు క్లారిటీ వచ్చిందమ్మా వసంత? అర్థమైందా? బూట్స్ట్రాప్ అనేది క్రిటికల్ గా ఉంది అంటున్నావు కదా, అర్థమైనట్లేనా? ఓకే. ఏమా లిఖిత, ఈ రోజు నుండి మనం నేర్చుకునేదంతా కూడా ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నదంతా కూడా అప్పుడప్పుడు టచ్ అయినట్లు వస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజు నుండి నువ్వు నేర్చుకునేది అసలు ఇంతవరకు నువ్వు ఎప్పుడు వినలేదన్నమాట. అలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకోసం ఇక్కడ దాకా నేర్చుకున్నదంతా చాలా ఈజీ అనమాట. అంటే లైక్ నాకు తెలిసినంతలో మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ డిస్కషన్ అంతా కూడా యూట్యూబ్లో ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే ఇప్పుడు చెప్పినంతే చెప్తారనమాట. ఇక్కడ నుంచి చెప్పేదంతా కూడా దాదాపు ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరనమాట. వాటిని కనుక మనం జాగ్రత్తగా కనుక నేర్చుకున్నామంటే మన సాఫ్ట్వేర్ జాబ్ అనేది కొట్టడం ఈజీ అనమాట. అందుకోసం ఇక్కడ నుండి నేర్చుకునేదంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటా ఉంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావంటే లిఖిత, ఈ బూట్స్ట్రాప్ అయిపోయే కంటెంట్ అయిపోయేంత వరకు ఏం చేస్తావంటే నువ్వు కొంచెం మన సెషన్లో కొంత చెప్పుకుంటా ఉంటాము, అట్లానే కొన్నిసార్లు ఏం చేస్తామంటే వాళ్ళ సెషన్లో కూడా నువ్వు జాయిన్ అవ్వడం అనేది చూద్దాం అనమాట. అప్పుడు ఏమైంది అంటే కొంచెం ఎక్కడన్నా స్ట్రక్ అయ్యామంటే రెండోసారి కూడా రీకాల్ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా? ఓకేనమ్మా, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్. థ్యాంక్ యూ సార్.